ఏంటో, ఆకలి యొక్క భయం ఏంటో నిజంగా మనకు తెలియదు. ఏమనుకుంటామంటే మన సాధారణంగా ఏమనుకుంటామంటే మహా అయితే ఏముంటుందండి ఆకలి విషయంలో మహా అయితే ఏంటండి ఏముంటుందండి, తినకపోతే ఇబ్బంది పడతాం, అంతే కదా. ఆకలి యొక్క తీవ్రత కొంచెం ఎక్కువైతే మహా అయితే ఏమవుతుందండి, చచ్చిపోతాం, అంతే కదా. ఎందుకంటే చాలామంది తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మహా అయితే ఆకలి ఎక్కువ అయిపోతే తట్టుకోలేకపోతే చచ్చిపోతాం, అంతే కదా. దాంట్లో ఏముందని చాలా సింపుల్గా అనుకునే ఆలోచన దయచేసి ఎవరికో ఉంటే కనుక ఈరోజు మెసేజ్ పూర్తయ్యేసరికి ఆకలి అంటే భయం కలుగుతుందండి. ప్రతి ఒక్కరికి చెప్తాను మీకు. ఆకలి అంటే అంత భయం కలిగించే పరిస్థితులు ఏమున్నాయి అంటే బైబిల్ లేఖనాలకి వెళ్ళి లోతైన సంగతులు ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఆయన 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడండి, తెలుసు కదా మనందరికీ కూడా. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. 40 రోజులు ఉపవాసం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి సాతానుడు డైరెక్ట్గా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా చూడాలండి ప్రతి వచనాన్ని కూడా, ప్రతి దాన్ని ఆలోచించుకుంటూ ముందు కొనసాగుదాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదవండి. ఒకసారి మత్తయి గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసము చేసిన తర్వాత, జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు ప్రభువారు 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం చేశారంటండి. ఈ ఉపవాసం తర్వాత ఏం జరిగిందంట, ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు వారికి ఆజ్ఞాపించమనెను. ఈ మాట ఎలాగుందండి ఒకసారి, చాలాసార్లు చదువుకున్నాం, కొంచెం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి. 40 రోజులు అన్నం తినలేదు ఆయన, అసలు 40 రోజులు ఏమీ తినలేదు అసలు. 40 రోజులు ఉపవాసం తర్వాత దుష్టుడు డైరెక్ట్గా వచ్చి ఈ రాళ్ళు తినే అంటున్నాడు. మాటలు కొంచెం చూడండి ఒకసారి. ఈ రాళ్ళు తినే, ఆకలేస్తుంది కదా నీకు, ఆకలేస్తుంది కదా నీకు, ఈ రాళ్ళు తినే. రాళ్ళు తినేసేంత ఆకలి ఉంటుందా? ఎప్పుడైనా విన్నారు ఈ మాట? అసలు రాళ్ళను కూడా తినేసేంత ఆకలి ఉంటుంది అసలు మనిషికి మహా అయితే ఆకలేస్తే ఏముందండి, కొంచెం ఆకలిగా తట్టుకుంటాం, ఇంకా ఇబ్బంది అయితే చచ్చిపోతాం, అంతేనండి, దాంట్లో ఏముందండి అని చాలా సింపుల్గా అనుకుంటున్నారేమో. కానీ ఆకలి విలువ ఆయనకు పూర్తిగా తెలిసింది యేసుక్రీస్తు ప్రభువారికి. ఆయనకి ఆకలి విలువ అంతెందుకు తెలుసు అంటే, మీకు మెసేజ్ పూర్తయ్యేసరికి ఇందుకు తెలుసా ఆయనకి ఆకలి విలువ అనిపిస్తుంది మీకు పూర్తయ్యేసరికి. బాగా గుర్తుపెట్టుకోండి. 40 రోజులు ఏమీ తినకోకుండా ఆయన అలాగ ఉండేసరికి శోధకుడు వచ్చేసాడంట, నువ్వు అర్జెంటుగా ఈ రాళ్ళు తినే. ఎందుకో తెలుసా, నువ్వు తట్టుకోలేనటువంటి ఆకలి నీకు వేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, ప్రతి పదాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించండి. నీ వల్ల కాదు, ఇంకా నువ్వు తినకపోతే ఈ క్షణంలో నీ వల్ల కాదు, నువ్వు అర్జెంటుగా రాళ్ళు తినే అనే పరిస్థితి వరకు తీసుకెళ్తున్నాడంటే ముందు పరిస్థితులు కానీ ఈ ఆకలి యొక్క తీవ్రత, ఈ ఆకలి యొక్క భయం ఎంత భయంకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తల్లిదండ్రులకు ఒక ఆలోచన ఉంటుందండి. ఏ ఆలోచన అంటే, మనం బాగా కష్టపడి పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టాలనేది ఆలోచన. అవసరమైతే దీనికోసం కేవలం, మీరు నమ్మండి నమ్మకపోండి, కేవలం ఆకలి కోసమే ప్రపంచంలో బోల్డని హత్యలు జరిగినాయి. నమ్ముతారా? ఆకలి కోసమే మనిషి ఎంతకైనా దిగజారిపోతాడు. ఆకలి కోసం మనిషి ఎన్ని తప్పులైనా చేస్తాడు. అవసరమైతే నువ్వు ఈ తప్పు ఎందుకు చేస్తావంటే, ఏం చేయనండి ఆకలి కోసం అంటాడు. ఏం చేయనండి పిల్లల ఆకలి కోసం. పిల్లల ఆకలి కోసమైనా, మనిషి ఆకలి కోసమైనా మనిషి ఎంతకైనా దిగజారిపోతాడు. ఇది ఎవరికి అర్థం కాదంటే, కడుపు నిండిన వాళ్ళకి అర్థం కాదండి. కడుపు నిండిన వాళ్ళకి ఆకలి విలువ అర్థం కాదు, కానీ ఆకలితో ఉన్నవాడికి ఆకలి విలువ అర్థమవుతుంది. మరి అసలు ఇప్పుడు మనకెందుకంటే మెసేజ్లో ముందుకు వెళ్ళేటప్పటికి ఇందుకు అవసరమా అని మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అది ముందుకు వెళ్ళి ఆలోచించే ప్రయత్నం చేద్దాము. అయితే బైబిల్లో దీనికి సంబంధించి ఒక వండర్ఫుల్ రెఫరెన్స్ ఉందో సార్ చూద్దాం. చూడండి ఒకసారి, లోకా గారు రాసినటువంటి సువార్త. ఈరోజు కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ ఉండొచ్చు, అందరూ కూడా నోటెడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సంగతులు కాబట్టి రాసుకోండి, ప్రతి రెఫరెన్స్ రాసుకోండి ప్రతి ఒక్కరు. లోకా గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి లోకా గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు అంటే ఒక రోజు ఉంది, మీకు ఏమైనా అర్థమవుతుందో అర్థం కావట్లేదా? ఒక రోజు ఉంది, ఇప్పుడు మీకు కడుపు నిండిందేమో, ఇంకో రోజు ఏమవుతుందో తెలుసా,
మీరందరూ ఆకలితో ఉండబోతున్నారు, మీరందరూ ఆకలితో ఉండబోతున్నారు, మనమందరం ఆకలితో ఉండబోతున్నాము. ఆకలితో ఉంటే అంత భయంకరమైన పరిస్థితి ఏముంది? బోల్డ్ సార్లు ఉంటాం ఆకలితో. ఈరోజు కొంతమంది ఉపవాసం ఉంటారు నాకు తెలిసి. ఉదయం నుంచి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉండొచ్చు, లేదా మధ్యాహ్నం నుంచి, లేదా ఇప్పటి నుంచైనా సరే ఉండేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఆకలి విలువ ఏముందండి? మహా అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే తప్ప అంతకు మించి ఇంకేముంటుందండి అని మనం అనుకుంటే కనుక లేఖనం ఒక మాట స్పష్టంగా తెలియజేస్తుంది. కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి కొనే రోజులు దగ్గరలో ఉన్నాయి. మనిషి లగ్జరీ లైఫ్కి కొద్ది కొద్దిగా అలవాటు పడిపోతున్నాడండి మనిషి. ఒకప్పుడు మన పూర్వీకులకి ఏం అవసరం అయ్యా అంటే ఖచ్చితంగా చెప్తున్నాండి, వాళ్ళకి రెండు అవసరం అండి. ఏంటండి ఆ రెండంటే? ఒకటి తిండి అండి, రెండోది బట్టలండి. తిండి ఉంటే చాలండి, బట్టలు ఉంటే చాలండి. ఇప్పుడు ఆ మాట అనండి ఒకసారి, కుదురుతుందా? కుదరదండి. తిండితో పాటు బట్టలతో పాటు ఇంకొంచెం ముందుకెళ్ళి ఇల్లు కావాలండి. ఇల్లుతో పాటు ఇంకొంచెం ఒక్కొక్కటి మనిషి ఏమైపోతున్నాడంటే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతున్నాం, తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అలా దాంట్లోకి వెళ్ళిపోతూ కొంచెం ఎందుకంటే మనిషి డెవలప్మెంట్ అవుతున్నాం అనుకుంటే వెళ్ళిపోవడం గురించి నేను తప్పు మాట్లాడతలేదు, కానీ అంటే మన ప్రయాణం కూడా మనం ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రయాణం కూడా కొంచెంగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి, లగ్జరీ తిండిలకు అలవాటు పడిపోయి మనకి ఆకలి విలువేంటో తెలియట్లేదు. ఒకసారి మనం ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచించుకుంటే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు ఆకలి కొంటారు, ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి. మనకి ఆకలితో ఉండే రోజులు దగ్గరలో ఉన్నాయి అంటున్నాడు. అంటే ఆకలి పీక్స్ దశలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆకలి ఫైనల్ దశలోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనిషి పరిస్థితి ఎలా ఉంటాడో ఒక మాట మీకు చెప్తానండి. ఒక చిన్న మాట మీరు ఆలోచించగలిగితే, శరీరానికి కలిగినటువంటి ఆకలికే మనిషి తట్టుకోలేక ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడో నెక్స్ట్ ముందు మీకు చూపిస్తాను. ఖచ్చితంగా చెప్తానండి, మీరులో భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కంపల్సరీగా చెప్తానండి. శరీరానికి కలిగినటువంటి ఆకలికి ఎంత దారుణంగా మనిషి ప్రవర్తించాడా అని ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తాను. కానీ ఆత్మకు కలిగించేటువంటి ఆకలి ఒకటి ఉందో తెలుసా మీకు? ఆత్మకు కూడా ఆకలి ఉంటుందా? ఎందుకు ఉంటుందండి ఆత్మకు ఆకలి. ఆత్మకి ఆకలి ఎక్కడ ఉంటుందో మీరు చెప్పండి. అంటే ఆ రోజు ధనవంతుడు లాజర్ను ఒకసారి చూడండి. ఒకసారి ఆ రోజు ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అయినటువంటి అబ్రహామా, నా నాలుకను చల్లార్చడానికి ఒక్క చుక్కని మంచినీళ్ళు కావాలి. ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. అసలు ఎవరైనా అడుగుతారండి ఒక చుక్క మంచినీళ్ళు కావాలని? ఒక చుక్క మంచినీళ్ళు కోసం గిలగిల్లాడిపోయేంత పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఆ చుక్క మంచినీళ్ళు అడిగినా సరే సమస్య లేదు, నీకు ఇవ్వడం కుదరదనేసాడు అంతే దేవుడు. సమస్య లేదు, నీకు ఇవ్వడానికి అవకాశం లేదు, నువ్వు ఆకలితో అలా ఉండాల్సిందే. బ్రతికినంతకాలంలో ధనవంతుడు సుఖాన్ని అనుభవించాడు. బ్రతికినంతకాలం ధనవంతుడు సుఖమైనటువంటి తిండులు తిన్నాడు. బ్రతికినంతకాలం ధనవంతుడు సంతోషంగా బ్రతికేశాడు. కానీ చావు దగ్గరకు వచ్చిన తర్వాత ఆకలి కోసం అలమటించిపోతున్నాడు నరకంలో. ఆ ఆకలి కోసం అలమటించి ఒక్క మంచినీళ్ళు చుక్క కావాలి, ఒక్క మంచినీళ్ళు చుక్క కావాలి అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. నీకు ఇవ్వడానికి అవకాశమే లేదు, మంచినీళ్ళు చుక్క ఇవ్వడానికి అవకాశం లేదంటే భోజనం పరిస్థితి ఏంటి? ఇంకా భోజనం పరిస్థితి ఏంటి? మనం ఇప్పటి వరకు విన్నటువంటి విషయాలు ఏంటంటే ఆత్మకు కలిగించేటువంటి దాని గురించి మరలా మాట్లాడుకుందాం. కానీ శరీరానికి కలిగినటువంటి ఆకలి తీవ్రత ఎలా ఉంటుందో మీకు చెప్తాను చాలా జాగ్రత్తగానండి. ఒక మనిషికి ఆకలి వేసింది అనుకోండి, మహా అయితే ఏం చేస్తానంటే తన పిల్లల కోసము తన కోసము మాత్రమే ఉంటే పిల్లలకు పెట్టేసి పస్తుంటాడు. పిల్లల కోసం మనిషి ఏదని చేయాలనుకుంటాడండి తల్లిదండ్రులు. ఎంతవరకు చేయగలుగుతారంటే అవసరమైతే వాళ్ళ కోసం మేము చచ్చిపోతామండి అని చెప్తారు. సూపర్, వండర్ఫుల్. పిల్లల కోసం చచ్చిపోయేంత ప్రేమ మనకు తెలుసు. కానీ అదే పిల్లల్ని ఆకలేస్తే తినేసిన పరిస్థితి ఎవరైనా ఉంటుందా? ఆకలేస్తే అంతవరకు వెళ్ళిపోతారా? చూద్దాం ఒకసారి, బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 55వ వచనం కానీ చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 55వ వచనం కానీ చాలా చదువు. అతడు తాను తిను తన పిల్లల మాంసములో, ఏంటంటది? తాను తిను తన పిల్లల మాంసంలో. ఏంటి పిల్లల్ని తినేస్తున్నారా? విన్నారా ఈ మాట ఎలా ఉందో? ఏమండి, ఏ పిల్లల కోసమైతే వాళ్ళ ఆకలి కోసం అవసరమైతే మేము చచ్చిపోతాం అని తల్లిదండ్రులు మాట్లాడతారో అదే పిల్లల్ని తినేయడం ఏంటండి? అసలు ఇలాంటివి జరిగితే ఎక్కడైనానే
ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా జరుగుతాయా? ఇందులో రాయబడినటువంటి మాట మరలా చెప్తానండి, ఇది ప్రవచనం. దేనికి ప్రవచనం అయ్యా అని మీరు అడిగితే కనుక అది కూడా తెలియజేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చేయబెట్టి ఒకసారి తర్వాత పేజీ తిప్పినానా? పేజీ తిప్పిన తర్వాత 58వ వచనం చదవండి ఒకసారి. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొంటే పర్లేదు, కానీ ఒకవేళ గైకొనకపోతే, వింటున్నారా? క్వశ్చన్ ఒకసారేనండి. మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ఆజ్ఞల ప్రకారంగా, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి విధానాల ప్రకారంగా మీరు గనక బ్రతికితే పర్వాలేదు, కానీ బ్రతకకపోతే పరిస్థితి ఏంటయ్యా అంటే ఆకలి తీవ్రత ఏంటో దేవుడు చూపిస్తాడంటండి. ఆకలి తీవ్రత ఎంత విస్తారంగా ఉంటుందో దేవుడు చూపిస్తాడంటండి. ఎంత విస్తారంగా ఉంటుందయ్యా అంటే చదవండి ఇప్పుడు. అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో ఎవరికి పెట్టడంటండి. ఈ సందర్భం ఏంటో మీకు చెప్తాను చాలా జాగ్రత్తగానండి. ఈ సందర్భం ఏంటో మీకు చెప్తాను. ఒక భార్య భర్తలు ఉన్నారండి, చాలా జాగ్రత్తగానండి. ఒక భార్య భర్త ఉన్నారంట. ఈ సందర్భం ఏంటో మీకు కింద నెక్స్ట్ చదువుతారు కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతే ముందు చెప్తున్నాను చాలా జాగ్రత్తగానండి. ఒక భార్య భర్తకి అందమైనటువంటి కొడుకు ఉన్నాడండి. ఆ కొడుకు వయసు ఎంత అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల పిల్లోడు అలా భార్య వాళ్ళ భర్తకే చాలా ఇష్టమైనటువంటి కుమారుడు. 10 సంవత్సరాల తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కరెక్ట్గా డెలివరీ టైం వచ్చింది. డెలివరీ టైం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళ భర్తకు తెలియకుండా డెలివరీ చేసుకోవాలని కోరుకుందంట ఆవిడ. ఎవరైనా డెలివరీ టైంలో భర్త పక్కన ఉండాలని కోరుకుంటాడో, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి విషయంలో ఏంటంటే మా భర్త పక్కన ఉండకుండా డెలివరీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుందంట. నొప్పులు వచ్చిన విషయం కూడా అలా ఆయనకి ఏ మాత్రం చెప్పలేదంట. ఆ నొప్పుల్ని భరించుకుంటూ అసలు ఎవరికి చెప్పలేదంట. అసలు ఎవరికి చెప్పకుండా ఒక్కరితే నొప్పులు భరించుకుంటూ ఎక్కడికో చీకటిగా ఉన్నటువంటి ప్లేస్లో, మనుషులు ఎవ్వరూ కనపడినటువంటి ప్లేస్లోకి వెళ్ళిపోతుందంట. ఒక్కరితే అక్కడికి వెళ్ళిపోయి ఒక్కరితే అక్కడ డెలివరీ పోసుకుందంట. డెలివరీ పోసుకున్న తర్వాత ఏం చేసిందంటే ఆ బిడ్డను చూసుకుని అలా ముద్దు పెట్టుకోవాల్సిన విషయం ఆ బిడ్డను చంపుకుని తినేసిందంట మొత్తం. ఎందుకు ఈ విషయం అలా ఆయనకి చెప్పలేదంటే అలా ఆయన చంపేస్తాడేమని భయం కాదు, ఈ బిడ్డలో సగం మాంసం ఇమ్మంటాడేమని భయం అంట. ఎక్కడ మా ఆయన వస్తే ఇందులో సగం నాకు పెట్టు అని అడుగుతాడేమని వాళ్ళ ఆయనకి తెలియకోకుండా ఒక్కరితే కూర్చుని మూల కూర్చుని తినేసిందంట. ఎలా ఉందో చూసారు ఈ మాట. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే వాళ్ళ ఆయనకి తెలిసింది. వాళ్ళ ఆయనకి తెలిసిన తర్వాత వినాలే, వాళ్ళ ఆయనకి తెలిసిన తర్వాత వాళ్ళ ఆయనకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏం చేయడంటే నాకు తెలియకుండా పిల్లోడిని డెలివరీ కానీ నువ్వే తినేసావు నాకు తెలిసిందని కోపం వచ్చి తట్టుకోలేక 10 సంవత్సరాలు వాళ్ళ పిల్లోడిని ఎతను తీసుకెళ్ళి అతను తినేసాడంట. ఎలా ఉంది విషయం చూడండి సార్. ఇలాంటి మాటలు ఉన్నాయండి బైబిల్లోనే. ఎలాంటి సందర్భాలు ఉన్నాయా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మీకు వివరంగా ఒక్కొక్క మాట చూపించేటడికి అందరికీ ఒళ్ళు గొగ్గురు పొడిచే సంగతులు చాలా ఉన్నాయండి. బైబిల్లో ఎంత భయంకరమైనటువంటి ఆకలి తీవ్రత ఉందో మీరు ముందే చెప్పాను మీకు. స్టార్టింగ్లో ఎప్పుడు పొద్దున్నుంచి చెప్తున్నానో, 2-3 వారాల ముందు నుంచి చెప్తున్నాను, భయపడకుండా వినండి అని ముందే చెప్పాను. ఆకలి భయం ఎంత ఉంటుందో, ఆకలి తీవ్రత ఎంత ఉంటుందో లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఏమనిపిస్తుందో తెలుసా? ఈ రోజు నుంచి డిసైడ్ అయిపోతున్నాం, వారంలో కనీసం 1 రోజు 2 రోజులు ఫాస్టింగ్ ఉండాలి ఫిక్స్ అయిపోతారండి. మెసేజ్ పూర్తయ్యేసరికి ఖచ్చితంగా చెప్తున్నాను. మెసేజ్ పూర్తయ్యేసరికి అందరూ కూడా ఏమనుకుంటారంటే వారంలో కనీసం 1 రోజైనా సరే మేము ఉపవాసం ఉండాలని ఫిక్స్ అయిపోతాం. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ పరిస్థితి ఏంటో ఒక్కొక్కటే మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్దాము. ఒకసారి చూద్దాం. విలాప వాక్యాలు తీయండి ఒకసారి. విలాప వాక్యములు 4వ అధ్యాయము. విలాప వాక్యములు 4వ అధ్యాయము బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ఇందాక నేను మీకు చెప్పినటువంటి ఒక విషయం ఉంది కదా, భార్యాభర్తల విషయం. అది ఇందాక మీరు కింద చదివిన దాంట్లో నెక్స్ట్ కింద వచ్చిన వాళ్ళు చదివితే కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్. విలాప వాక్యములు 4వ అధ్యాయము 9వ వచనం కానీ చూడన్నారు సరే. విలాప వాక్యములు 4వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. విలాప వాక్యాలు 4వ అధ్యాయము. ఇది సందర్భం ఏంటో ఒకసారి మీకు చెప్తాను వినండి ఒకసారి. ఈ సందర్భం ఏంటంటే ఇందాక దేవుడు ఒక మాట తెలియజేశాడు కదా. ఏమన్నాడు? మీలో ఎవరైనా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటలన్నిటి ప్రకారంగా జీవిస్తే, బాగా వినాలి, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన అన్ని మాటల ప్రకారంగా జీవిస్తే మీరు చాలా సంతోషంగా ముందుకెళ్తారేమో, కానీ అందులో మాటల ప్రకారంగా మీరు వ్యతిరేకంగా జీవించినా, అందులో మాటల ప్రకారంగా మీ జీవితాన్ని నాశనం చేసుకున్నా, మీ జీవితాన్ని పాపం వైపు వెళ్ళినా, మీరు దేవుని మాటకి పూర్తిగా వ్యతిరేకంగా జీవించినా, మీరు పూర్తిగా దేవునికి విరోధులు అయిపోతే మీ పరిస్థితి ఎలాగుంటుందో అని అక్కడ చెప్పాడు.
ఎలా ఉంటుందయ్యా అంటే అక్కడ పరిస్థితిని అక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఒక భార్య డెలివరీ పోసుకుంటే కనీసం వాళ్ళ భర్తకు కూడా చెప్పకుండా ఒక్కరితో కూర్చుని తినేది వాళ్ళ పిల్లని అనేది ప్రవచనం. అలా జరగబోతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు అక్కడ దేవుడు. నిజంగా ఇర్మియా గారి కాలంలోకి వచ్చేసరికి యూదులందరూ కూడా దేవుడిని పూర్తిగా వదిలేశారండి. ఇష్టానుసారంగా వ్యభిచారం, ఇష్టానుసారంగా పాపం, ఇష్టానుసారంగా మోసం, ఇష్టానుసారంగా విచ్చలవిడిదానాన్ని అలవాటు చేసుకున్నారు. దేవుడు తట్టుకోలేకపోయింది వాళ్ళకి. దేవుడు భయపెడతగా చెప్పడండి ఒక మాట. ఏమాట అంటే, ఒరే నువ్వు అన్నం తినకపోతే కదా నిన్ను తీసుకెళ్ళి బూసడు కప్పు చెప్పేస్తానంటారు తల్లి. ఆ బూసడు ఎక్కడ ఉంటాడో చచ్చిపోయే వరకు మనకు ఎవడో తెలియదు. అయితే విషయం ఏంటంటే అమ్మ భయపెడుతుంది అంతేనండి, నిజంగా అమ్మ భయపెడుతుంది అంతే. కానీ దేవుడు భయపెడతకేమీ చెప్పడండి. అమ్మ ఏంటంటే అన్నం తినిపించడానికి అబద్ధం చెప్పొచ్చేమో, కానీ దేవుడు మనిషిని భయపెట్టడానికి అబద్ధం చెప్పడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అంతే. ఎలా చేసి తీరుతావయ్యా అంటే ఇప్పుడు చదువుతాం ఒకసారి. క్షామహతులు భూఫలము లేక పొడవబడి క్షీణించిపోయారంటే. క్షామహతులు అంటే ఎవరు? క్షామహతులు అంటే తినడానికి తిండి లేనోళ్ళు. తినడానికి తిండి లేనోళ్ళు అంట భూఫలములు లేక అంటే భోజనం లేక పొడవబడి క్షీణించిపోయారంట. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు క్షామహతులు అంటే ఆకలి లేక చచ్చిపోయిన వాళ్ళు. బాగా వినండి. క్షామహతులు అంటే తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళ తిండి లేక నీరసించిపోయి చచ్చిపోయారు వాళ్ళు. నెక్స్ట్ ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు అంటే నీ మాట. ఖడ్గహతులు అంటే ఎవరు? మాట మళ్ళీ. ఖడ్గహతులు అంటే ఎవరు? కత్తితో చంపబడిన వాళ్ళు. బాగా వినండి. కత్తితో చంపబడిన వాళ్ళు అంట భోజనం లేక చచ్చిపోయిన వాళ్ళ కంటే చాలా గొప్పోళ్ళు అంటండి. ఎలా ఉంది మాట చూడండి ఒకసారి. భోజనం లేకుండా చచ్చిపోయిన వాళ్ళు కంటే ఖడ్గహతులు తక్కువే. భోజనము లేక చచ్చిపోయిన వాళ్ళ కంటే ఖడ్గహతులు అంట గొప్పోళ్ళు అంట. అంటే భోజనం లేకుండా కత్తితో చంపబడిన వాళ్ళే బెస్ట్ అని చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే బెస్ట్ అంటే ఇక్కడ మాట చూడండి ఒకసారి. వాత్సల్యం గల స్త్రీలు అంటే వాత్సల్యం అంటే ఏంటి? కొంచెం తెలివితేటలు ఉన్నటువంటి స్త్రీలు. కొంచెం తెలివితేటలు ఉన్నటువంటి స్త్రీలు ఏం చేస్తారంట? స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకుని తినేసారంటండి. ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందా? భయంకరంగా ఉంటుంది. మనకేంటంటే మనకు కడుపు నిండుతుంది కాబట్టి ప్రస్తుతం మనకు తెలియదేమో, కానీ దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని నిబంధనలకు నువ్వు దూరంగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవించినంత కాలం మహా అయితే సంతోషంగా అనుభవిస్తున్నాను. ధనవంతుల భూమి మీద డబ్బా కొట్టుకుంటే మన పని. నేను సంతోషంగా ఉన్న దేవుడు దూరంగా ఉండడం వల్ల నేను సంతోషంగా ఉన్నాను, దేవుడు దూరంగా ఉండడం నేను సంతోషంగా ఉన్నాను. కానీ మనం అనుభవించబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి వేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి రాత్రి సమయంలో జాగ్రత్తగా ఒక్కొక్కటి ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. తెలివైనటువంటి స్త్రీలు అంట ఆకలికి తట్టుకోలేక తెలివైనటువంటి స్త్రీలు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే వండుకుని తినేశారంటండి. వాళ్ళ తెలివైన వాళ్ళు అంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఎవరు లేక తినలేక తట్టుకోలేక వాళ్ళని వాళ్ళే చంపేసుకున్నారు. ఇంకా విషయాలు ఉంటాయండి, ఇంకా భయం కలిగించే విషయాలు ఇంకా ముందు ఉంటాయి. చూద్దాం ఒకసారి. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారం అయిపోయారంటండి. చూడండి ఒకసారి. వాళ్ళకి ఎలాంటి నాశనం కలిగిందంటే, ఎలాంటి భయంకరమైన పరిస్థితి కలిగిందంటే వాళ్ళ బిడ్డలను వాళ్ళే వండుకుని తినేశారంట. ఎంత భయంకరంగా ఉందో చూడండి ఒకసారి. నెక్స్ట్ స్పీడ్గా లేవికాండము 26 అధ్యాయం 29 వచ్చును. లేవికాండము 26 అధ్యాయం 29 వచ్చును త్వరగా. మీరు మీ కుమారుల మాంసము తినేదురు. ప్రవచనం అండి ఇది. ప్రవచనం ఏంటంట? మీరు మీ పిల్లల మాంసమును తినేస్తారు. మీరు ఏమండి ఎంత తీవ్రతతో ఉంటుందండి ఆకలి అసలు? ఏమండి ఇంత భయంకరమైనటువంటి ఆకలితో ఎవరైనా ఉంటారండి? అందరం కూడా ఏమనుకుంటామంటే ఏమండి అవసరమైతే మనం తింటాం మానేసని మా పిల్లలకు పెట్టాలండి, మా పిల్లలకు పెట్టడం కోసం అవసరం చచ్చిపోతామండి మనం అనుకుంటాం. కానీ ఆకలి తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి దుష్టుడు ఏమన్నాడు తెలుసా? ఈ రాళ్ళు తినేయచ్చు కదా అంటున్నాడు. ఎందుకంటే నీ ఆకలి తట్టుకోలేకపోతున్నావు, నువ్వు తట్టుకోలేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసావు, నా మాట నీ రాళ్ళు తినే అంటున్నాడు. ఇక్కడ వీళ్ళైతే ఏం చేస్తున్నారు తెలుసా? తట్టుకోలేక రాళ్ళు తినట్లేదు, కానీ వాళ్ళ పిల్లల్నే చంపుకుని తినేస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటి చెప్పనంటేనండి, ఈరోజు
చాలామంది ఏంటంటే చక్కగా బయటికి వెళ్ళినప్పుడు మంచిగా బట్టలు వేసుకుని మంచిగా బంగారం గట్ట ధరించుకుని మంచిగా వెళ్తాం. కానీ ఆ రోజుల్లో అంటే ఏ రోజుల్లో ఇర్మియా గారి కాలంలో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇర్మియా కాలంలో ఎవరైనా ఒకవేళ చక్కగా అలా నడుచుకుంటూ నవ్వుతూ అలా వచ్చారనుకోండి, ఎవరైనా వీడు ఎవడో నవ్వుతూ వస్తున్నాడు కదా అనుకుని వాళ్ళకి అర్థమైతే వెంటనే ఆడి మీద పడిపోయి వాడిని చంపేసి వాడి కడుపులో కోసేసి ఆ లోపల ఉన్న ఆహారం తినేసేవారంటండి. ఎందుకంటే ఆడు నవ్వుతూ వస్తున్నాడైతే ఖచ్చితంగా ఫుల్గా తినేసి ఉంటాడు. ఆడు ఫుల్గా తినేసిన ఆహారం లోపల ఉంటుంది కాబట్టి వాడు కడుపును కోసేసి లోపల ఉన్న ఆహారం తినేసేవారంటండి. ఆకలికి తట్టుకోలేకపోతే మనిషి ఎంత భయంకరుడైపోతాడో ఈ సందర్భాలు మనకు చాలా భయం కలిగించే సందర్భాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ ఏం కనబడుతుందో చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథము, అందరూ కూడా చూడండి సార్. రాజుల 2వ గ్రంథము. వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలిగినప్పుడు వీళ్ళు ఎలా ప్రవర్తించారో చూద్దాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో విషయం చెప్తాను చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రజెంట్ ఏంటో మనకే ఏ కరువులు లేవు. ప్రజెంట్ ఏంటంటే మనకే ఏ కరువు కాటకాలు లేవు. మీకు తెలియని విషయం ఏంటంటే మొన్నటి వరకు శ్రీలంకలో తినడానికి తిండి లేక వాళ్ళు చాలా బాధపడేవారండి. తినడానికి తిండి లేక జస్ట్ ఒక చిన్న గ్లాసుడు పాలు అక్కడ ఎంతకు అమ్మేవారు తెలుసండి? దగ్గరగా 5,000కి అమ్మేవారండి ఇంత గ్లాసుడు పాలు. అంత భయంకరమైనటువంటి కరువులు ఆ ప్రాంతాల్లోకి వచ్చినాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లో గాజా పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలామంది పిల్లలకి పాలు లేక, చాలామంది పిల్లలకి తిండి లేక, చాలామంది తల్లిదండ్రులకు తిండి లేక నరక యాతన అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రజెంట్ కరువు వచ్చింది. ఈరోజు మనమందరూ కూడా కడుపు నిండి హ్యాపీగా మనం ఉంటున్నాం. కానీ ఏదో రోజు ఆ పరిస్థితి మనలో ఏర్పడితే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంతే. ఇప్పుడు ఏమైందంటే ఈ షోమ్రేన్లో కరువు వచ్చిందండి. ఇక్కడ షోమ్రేన్లో కరువు వస్తే అక్కడ పరిస్థితి ఏంటంట? 25వ వచనం. అప్పుడు షోమ్రేన్లో అంటే గొప్ప క్షామం వచ్చిందంట. క్షామం అంటే ఏంటి? కరువు వచ్చిందంట. కరువు వస్తే ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తలను 80 రూపాయలకి పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మేవారంటండి. ఇది ఎవరు కొనుక్కుంటారు? అర్థం కావట్లేదా? ఇది ఎవరైనా కొనుక్కుంటారండి అసలు? మరలా చెప్తున్నా చూడండి. ఏమంటే 5 రూపాయలు 80 రూపాయలు అంటే ఏముందో అని అనుకోకుండా అప్పుడు బట్టి ఆలోచించండి ఒకసారి ఇక్కడ కూర్చున్నటువంటి తల్లుల్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దవాళ్ళ గురించి మనం ఆలోచించుకుంటే వాళ్ళ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువండి వాళ్ళకి. ఇంకా ఒక 20-30 సంవత్సరాలు లేదా ఒక 50 లేదా ఒక 100 లేదా ఒక 200-300 సంవత్సరాలు ముందుకెళ్ళిపోతే అసలు రూపాయి విలువ చాలా ఎక్కువ. లేదా ఒక 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామనుకోండి, రూపాయి విలువ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం మాట్లాడుతుంది 1000 సంవత్సరాల విషయం కాదండి. డైరెక్ట్గా ఎప్పుడు తెలుసా? 3500 సంవత్సరాలకు ముందు విషయం. 3500 సంవత్సరాలకు ముందు 5 రూపాయలు అంటే ఎంత ఊహించుకోండి ఒకసారి. 3500 సంవత్సరాలకు ముందు 5 రూపాయలు అంటే ఎంత విలువైంది. ఈ 5 రూపాయలకి ఏమొస్తుందంటే పావురపు రెట్ట ఉంటుంది చూడండి. ఆ పావురపు రెట్ట అంట అరపావు వస్తుందంట. మామూలుగా చెప్తున్నా పావురపు రెట్ట అంటేనే ఎంత ఉంటుందేమో, ఇంతలో అరపావు అంటే ఎందుకు ధాన్యం చేసుకుంటారు అనుకుంటున్నారా? పావురపు రెట్ట దేనికి తీసుకునేవారు తెలిసిన వాళ్ళు? పావురం గింజలు తింటుంది కదా, ఆ గింజల్లో అరగలేనివి ఏమన్నా దానికి బయటకు వస్తాయేమో, ఆ బయటకు వచ్చిన ఆ గింజలను తినాలనుకునేవారంటే ప్రజలు. పరిస్థితి చూడండి ఎలా ఉందో. మీకు ఏమైనా అర్థమవుతుందో? అర్థం కావట్లేదు పరిస్థితి. ఆ పావురము అరగకుండా దాని కడుపులోంచి బయటకు వచ్చిన వాటిల్లో ఏమైనా గింజలు ఏమైనా దొరుకుతాయేమో. ఆ గింజల్ని అందులో పావు శాతం, దాన్ని 4 భాగాలుగా విభజిస్తే అందులో పావు శాతాన్ని 5 రూపాయలకి అమ్మేవారంట. ఇంకా తిండి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకునే సరళ పరిస్థితి. వాళ్ళ తిండి కోసం ఎంత నరక యాత్ర అనుభవిస్తున్నారో చూడండి ఒకసారి పరిస్థితి. ఆ రోజుల్లో రాజు దగ్గరికి ఒక 2 వచ్చారండి స్త్రీలు. 2 స్త్రీలు వచ్చి ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. వారంత కఠినముగా కట్టడి వేసి ఉండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయుచుండగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలేస్తుందంట. ఒక ఆవిడ వచ్చిందండి, జాగ్రత్తగానండి. ఒక ఆవిడ వచ్చి
ఏమంటుందంటే, అయ్యా అయ్యా రాజుగారు రాజుగారు అని ఒక ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చిందండి. కింద చదవండి మీరు, మీకు ఈ విషయం అంతా ఉంటుంది, కానీ మీకు వివరించేస్తున్నాను, సమయం సరిపోతుంది, మీకు వివరించేస్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. ఒక ఆవిడ రాజుగారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుందండి. అయ్యా అయ్యా మాకు సహాయం చేయండి, అయ్యా మాకు సహాయం చేయండి అయ్యా అంటాడు. రాజుగారు బాధపడిపోతుంటాడు. ఎందుకు తెలుసా? దేశమంతా పరిస్థితి ఇలాగే ఉందమ్మా, తిండి లేక. పొరపాటున నువ్వు వచ్చి నాకు భోజనం కావాలని అడిగావనుకో, నేను ఏం చేయాలి? నేనే పిచ్చోడిని అయిపోతున్నాను. బయట పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పావురపు రెట్టలో పావు శాతాన్ని 5 రూపాయలకు అమ్ముతున్నారు. ఇంకా నీకు తిండి కావాలని నువ్వు నన్ను అడిగావనుకో, నేను ఏం చేయలేనమ్మా, నా వల్ల కదమ్మా, తిండి విషయంలో మాత్రం మమ్మల్ని ఏం అడక్కమ్మా, నీకు ఏ విధమైన సహాయం మేము భోజనం విషయంలో చేయలేమమ్మా అనేసాడు. అయ్యా భోజనం విషయంలో కాదు కానీ మాకు న్యాయం చేయాలండి అంత కావడొచ్చి. న్యాయం చేయాలా? దేశమంతా తిండి కోసం కొట్టుమిట్లాడిపోతుంది, దేశమంతా తిండి కోసం చచ్చిపోతుంది దేశమంతా. ఎలాంటి సమయంలో మీకు గొడవలు ఏంటమ్మా? లేదండి మాకు గొడవలు ఉన్నాయని మీరు తీర్చాల్సిందే. ఏంటి గొడవ ఏంటి చెప్పండి? ఇదిగోండి ఈవిడ ఉంది కదా, పక్కన ఇంకొక ఆవిడ చూపించింది. ఉంది, ఏంటి? ఈవిడే నేను ఏమయ్యామంటే ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యామండి. ఈవిడే నేను ఏమయ్యామంటే ఒకేసారి డెలివరీ అయిందండి. డెలివరీ అయినప్పుడు ఈవిడ ఏం చెప్పిందంటే, ఈరోజు రాత్రికి నీ బిడ్డను తీసుకుని కూర వండుకొని మన ఇద్దరం కూర్చుని తినేద్దాం, రేపొద్దున్న భోజనానికి నా బిడ్డను తీసుకుని కూర వండుకొని మన ఇద్దరం తినేద్దాం అని అనుకున్నారంట వీళ్ళిద్దరు ప్లానింగ్. ఇలా అనుకుంటే ఆ ప్లానింగ్ ప్రకారంగా నేను సరే అని చెప్పి నా బిడ్డని ఇచ్చి ఆవిడకి ఇచ్చేతే ఆవిడ ముక్కలుగా కోసేసి వండేసి ఇద్దరం కూర్చుని తినేసామండి. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఈ రాత్రి మేము భోజనం చేయాల్సిన సమయంలో ఈవిడ ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడో దాచేసిందండి. ఎందుకంటే ఒక్కరితో తినేద్దామని ప్లాన్ చేస్తుందండి అన్నాడంట. ఎలా ఉందో చూడండి ఒకసారి. రాజుకి పిచ్చెక్కిపోయిందండి మాటకి. రాజుకి ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు రాజుకి. ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి ఆ మాట. రాజు ఆ స్త్రీ మాటలు వినడు, జాగ్రత్తగా వినండి సరే. రాజు ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో, ఇలా జరిగింది అనే మాటలు ఎప్పుడైతే రాజు విన్నాడో, రాజు వెంటనే ఏం చేస్తున్నాడంట, తమ వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచి పోవుచుండగా జనులు అతన్ని తేరి చూసినప్పుడు, అంటే రాజుకి అర్థం కావట్లేదండి, ఏ న్యాయం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్టలు లేకుండా పిచ్చోడైపోయి అలా తిరుగుతున్నాడు. అంటే అలాగలా తిరుగుతున్నాడు. ఏంట్రా బాబు, దేశం ఇలాగైపోయింది ఏంటి, ఇంత దారుణం అయిపోయింది ఏంటి? ఏ తల్లిదండ్రులనైనా మనం చూసింది ఏంటంటే, మేము తింటాం మానేసైనా పిల్లలకు పెట్టాలనుకునే తల్లిదండ్రులను చూసాం, కానీ ఆకలికి తట్టుకోలేక వాళ్ళ పిల్లల్నే వండుకుని తినేసే పరిస్థితి ఏంట్రా బాబు అని రాజుకి పిచ్చెక్కిపోతుంది. రాజుకి ఏం అర్థం కావట్లే. ఇలాంటి సందర్భాలు ఎక్కడ జరిగినాయి అంటే పాత నిబంధన గ్రంథంలో జరిగినాయి. ఇలాంటి సందర్భాలు ఎక్కడైనాయి అంటే ఒకప్పుడు జరిగినాయి. ఇలాంటి సందర్భాలు ఎక్కడైనాయి అంటే ఒకప్పుడు పూర్వకాలపు పరిస్థితుల్లో కరువు కాటకాల్లో విలవిల్లాడిపోతున్నప్పుడు ప్రజలకి ఈ సమస్యలు వచ్చినాయి. అయితే మాకేమీ రావట్లేదయ్యా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఒక్క విషయం చెప్తానండి, నువ్వు ప్రశాంతంగా ఉన్నావని, నీ గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ మనకి ముప్పు పొంచి ఉందన్న విషయం మర్చిపోకుండా ఎవరు కూడా. మనం అందరికీ ముప్పు పొంచి ఉంది. అది ఎలా చెప్తారయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువు తన మాటలతో చెప్తున్నారు. ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి. లూకా గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం. దీన్ని ఒకసారి లూకా గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 34 వచనం. లూకా గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 34 వచనం. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక దినం రాబోతుంది. ఏ దినమయ్యా అంటే ముందుకు వెళ్ళేదిరికి ఇంకా భయంకరమైన సంగతులు ఉంటాయి. ఇప్పటికే కొంతవరకు మీకు భయం కలిగి ఉంటుంది. ఇక ముందు చెప్పబోయే విషయాల్లో ఇంకెంత భయం కలుగుతుందో ముందు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ హృదయములను తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారం వలన కానీ మందముతో ఉన్న ఎడల జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా మీరందరూ కూడా ఆకలితో ఉండే ఆ రోజులు ఎదుర్కోబోతున్నారు. జాగ్రత్త. ఎన్ని ఆకలితో ఉండే రోజులు ఎలా ఉంటాయంటే, ఇప్పటి వరకు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. పాత నిబంధన గ్రంథ చరిత్రలో జరిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. ఎంత భయంకరంగా ఉంటుందయ్యా ఆకలి తీవ్రత అంటే, అలాంటి తీవ్రత మీరు కూడా అనుభవించబోతున్నారు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు.
అలాంటి రోజులు మీరు కూడా అనుభవించబోతున్నారు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంత భయంకరంగా ఏముంటాయి ఆ పరిస్థితులు అంటే మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త దీన్ని స్పీడ్గా, మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి నేను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చి కానీ చింతించకండి. మరలా చెప్తున్నాడు అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏం తిందామా ఏం తాగుదామా అని మీ దేహాల గురించి చింతించకండి. ఏం ధరించుకుందామా ఏం తిందామా ఏం తాగుదామని మీ ప్రాణముల గురించి కానీ, ఏం ధరించుకుందామా అని మీ దేహాన్ని గురించి కానీ చింతించకండి. ఎందుకో తెలుసా ఇక్కడ చెప్తున్నాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పయి. అర్థమవుతుందో మీకు? అర్థం కావట్లేదా? ఆహారం కంటే ఏది గొప్పదో తెలుసా? ప్రాణం గొప్పది. మనం ఏం తిందామా అనుకునే లోపల దేవుడు ఈ లోపల ప్రాణం తీసేస్తాడు. ఏం ధరించుకుందామా అనుకునే లోపల దేవుడు ప్రాణం తీసేస్తాడు. పరిస్థితి ఏంటి? ఆ రోజు అలాగే అన్నాడు కదా, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడుగా విస్తారంగా నీ కోసం కూర్చేసాను. తిను, ఎంత తింటావో తిను, ఎంత తాగుతావో తాగు, ఏం ధరించుకుంటావో ధరించుకో అన్నాడు. దేవుడు అంటున్నాడు, వీరుడా అన్నాడు. ఏమంటున్నాడు దేవుడు? ఒరే పిచ్చుడా, ఈ రాత్రే నేను పిలిచేస్తున్నాను, ఈ రాత్రే నేను పిలిచేస్తున్నాను. నువ్వు సంపాదించిన ఎవరికి ఇస్తావు? దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి భూమి మీద సమర్థుడు ఎవ్వరూ లేరండి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం చేస్తున్న ప్రసంగం ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసిందంటే మీరు నెట్లో టైప్ చేసి చూడండి, ఒకే ఒక్క మెసేజ్ అండి ప్రపంచవ్యాప్తంగా మనుషుల్ని ప్రభావితం చేసిందండి. ఏంటా మెసేజ్ అంటే, కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగం. కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగం 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో కనపడుతుంది. అలాంటి ప్రసంగం ఎప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ చేయలేదండి. అసలు ఎప్పటికీ కూడా దానికి ఒక రికార్డు ఉంది. ప్రపంచంలోనే అలాంటి మెసేజ్ని చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరని ఒక రికార్డు ఉంది. అలాంటి మెసేజ్ చెప్పిన ఈ క్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఆ మాట ఏంటో చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం అందరూ కూడా జాగ్రత్తగా. 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిగా ఉంటారంటే నెలలో. మీకు అర్థమైంది? అర్థం కావట్లేదా? ఏమంటే ఒకవేళ దేవుడు విధించబోతున్నటువంటి శిక్ష ఒకటి ఉందన్నారు కదా. ఏంటి ఆ శిక్ష అంటే, ఆకలి తీవ్రత ఏంటో తెలియజేసే శిక్ష ఒకటి ఉందన్నారు కదా. ఉంది. ఆ తీవ్రతలకు మేము వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, 5వ పంచి, నువ్వు నీతిగా బ్రతుకు. దానికోసం అవసరమైతే తిండి లేకపోయినా భరించు, దానికోసం అవసరమైతే ఆకలితోనే ఉండు. నువ్వు నీతి నిమిత్తం తిండి లేకపోయినా, నీతి నిమిత్తం ఆకలితో ఉన్నా నువ్వు తృప్తిగా ఉండే రోజులు నీకు దేవుడు దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మనకు తృప్తిగా ఉండబోయే రోజులు దేవుడు దయచేయబోతున్నాడంట. అలా కాదండి, నాకు ఇప్పుడే కావాలండి, నేను తృప్తిగా తినాలనుకుంటున్నాను, తృప్తిగా సంపాదించుకోవాలనుకుంటున్నాను మనం అనుకుంటే ఆయన అంటున్నాడు, పిచ్చోడా అంటున్నాడు. ఒరే పిచ్చోడా, ఈ రాత్రి నేను పిలిచేస్తున్నాను. అప్పుడు ఎక్కడ తృప్తిగా అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు వేదన పడుతున్నాడు. చూడండి ఒకసారి, వేదన పడుతున్నాడు. ఏమని వేదన పడుతున్నాడు? అయ్యా ఒక్క మంచినీళ్ళు చొక్కయ్యా, ఒక్క మంచినీళ్ళు చొక్కయ్యా, ఒక్క మంచినీళ్ళు చొక్కయ్యా. అప్పుడు అబ్రహాం గారు మాట్లాడాడు, ఇక్కడ వాళ్ళు అక్కడ రావడానికి అసలు అవకాశం లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి దానికి కూడా అవకాశం లేదు. నీవు నీ జీవిత కాలమందు ఏం చేస్తావంట? సుఖము అనుభవించావు. ఆ మాట చూడండి ఒకసారి, స్పీడ్గా చూడండి అన్నమాట. ఎక్కడ? లోకసువార్త 16వ అధ్యాయము 25 ఎంత వచ్చిన ఎంతమ్మా? 25 వచ్చిన అంటే చూడండి ఒకసారి. లోకసువార్త 16వ అధ్యాయం 25 వచ్చిన. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించాడు అంతే. ఇప్పుడు ధనవంతుడు చేసిన తప్పేంటి చెప్పండి ఒకసారి. ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళిపోయాడు? ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడంట.
అర్థమైంది? అర్థం కాదు. ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళిపోడంట? సుఖాలు ఎక్కువైపోయి దేవుణ్ణి మర్చిపోయాడు అంతే. సుఖాలు ఎక్కువైపోయి ఇష్టానుసారంగా ఉండాలనుకున్నాడు. సుఖాలు ఎక్కువైపోయి ఇష్టానుసారంగా. నా ఉద్దేశం ఏంటంటే తిండి మానేయాలన్నది ఉద్దేశం కాదండి. మరలా నా ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం కూడా ఏంటంటే, బైబిల్ ఉద్దేశం ఏంటంటే మీరు రోజు ఉపవాసం ఉండండి, మీరు రోజు తిండి లేకుండా, అది కాదండి దేవుని ఉద్దేశం, బైబిల్ ఉద్దేశం. కానీ విషయం ఏంటంటే మనము మన లిమిట్స్ని క్రాస్ చేయకుండా ఉండాలంతే. నువ్వు ప్రతిదానికి నువ్వు ఎలా ఉండాలంటే కొన్ని రూల్స్ పెట్టుకోవాలి, కొన్ని కట్టడలు పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా బైబిల్లో రాయబడినట్టుగా వారి కడుపే వారు దేవుడు అయిపోయారు అనుకోండి. కొంతమందికి ఉంటుంది కదండి, వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు. ఆ కడుపు విషయంలో ఎంతైనా తినాలి 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 అంతే. వాళ్ళకి కొంతమందికి తెలుస్తుందండి, భలే తెలుస్తుందండి. ఏమంటే బిర్యానీ అంటే బిర్యానీ పలానా హోటల్లో సూపర్ ఉంటుంది, వాళ్ళకి ముందుగా తెలిసిపోద్ది. అది ఎంతో తెలుసా, ఇదిగో ఇదేమో ఇంత రేటు, ఇదేమో ఇంత రేటు, ఇది ఎంత రేటు. అది తెలుసుకోవడం నేను తప్పని చెప్పట్లేదు, కానీ చాలా స్పీడ్గా తెలిసిపోద్ది. ఎందుకంటే అలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. రోజు కొత్త కొత్త వెరైటీలు తినాలి, రోజు కొత్త కొత్తగా తినాలి తినాలి తినాలి, అలా అనుకుంటూ వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అయిపోయాడు అనుకో. ఎందుకు బతుకుతున్నారు అంటే ఓన్లీ తినడం కోసమే బతుకుతున్నాను, ఓన్లీ తినడం కోసమే బతుకుతున్నాను, నా కడుపే నా దేవుడు అనుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు కదా, అందుకే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వేసాను అన్నాడు అంతే. ఎలా ఉందో చూడండి ఒకసారి. అందుకే నేను తీసుకొచ్చి నరకంలో పడేసింది, ఇంకెందుకు కాదు. ఎందుకు తీసుకొచ్చావు నరకానికంటే ఎందుకు కాదు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా సుఖాలు అనుభవించాలనుకున్నావు కదా, అందుకే తీసుకొచ్చి ఇక్కడ పడేసాను, పడు బాధ అన్నాడు అంతే. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సందర్భాలు, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పరిస్థితులు ఏంటో చెప్పనండి. ఒకటి, భూమి మీద ఉన్నటువంటి ఆకలి. ఆ ఆకలి తీవ్రత ఎంత ఉందయ్యా అంటే దాన్ని భరించడం మన వల్ల కాదు. భరించలేక చాలామంది ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్నే వండుకుని తినేశారు, అంత భయంకరంగా అయిపోయారు. రెండో ఆకలి ఉందండి. ఈ రెండో ఆకలి ఏంటి అంటే ఆత్మకు కలిగినటువంటి ఆకలి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏంటో ఒక విషయం చెప్తానండి. నీతి కొరకు ఆకలి దప్పిలు గలవాళ్ళు తృప్తిపరచబడతారంట. అందుకే ఒకసారి ఆ మాట మళ్ళీ చదివాను. లాజరు సందర్భం ఒకసారి చదివాను. లాజరుకి ఆకలి వేయట్లేదండి. లాజరు ఆకలి గురించి ఆలోచించట్లేదండి. అసలు లాజరు ఆకలి వేసినట్టు కానీ దాహం వేసినట్టు కానీ మనకు అక్కడ రాయబడలేదు. ఎందుకో తెలుసా? పరలోకంలో అసలు ఆకలే ఉండదు, పరలోకంలో అసలు దాహమే ఉండదు, పరలోకంలో ఇలాంటివి ఏమీ ఉండవు. మరి ఎక్కడుంటాయి ఇవన్నీ అంటే ఇంకెక్కడ ఉంటాయండి? పోయి ఎక్కడ ఉంటాయంటే నరకంలో ఉంటాయి. భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు తట్టుకోలేకపోతే పిల్లలను వండుకుని తినేసే పరిస్థితి అయినా ఉందేమో, కానీ నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు లేవు. నరకానికి వెళ్ళిన తర్వాత వండుకుని తిందామన్న అక్కడ ఎవరు లేరు. నరకానికి వెళ్ళిపోదామంటే, ఎందుకంటే శరీరంతో కంటే అక్కడ దేంతో ఉంటున్నారో పరిపూర్ణంగా శాశ్వత కాలం ఉండిపోయే శరీరంతో ఉంటున్నారు. కాబట్టి అక్కడ వండుకుని తింటాక ఉండదు, ఆకలితో అలమటించి ఆకలితో కేకలేసే పరిస్థితులే. నీకు ఒక్క విషయం చెప్తాను, క్లారిటీగా అర్థం చేసుకో. బైబిల్ అంతట్లో ఈ సందర్భం ఎప్పటికీ నీ జీవితంలో మర్చిపోకు. ఏంటి ఆ సందర్భం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నంతకాలం ఏ విషయాల్లో శ్రమలు అనుభవించారో, ఏ విషయాల్లో కష్టాలు అనుభవించారో వాటన్నిటికీ 1,00,000 రెట్లు ఎక్కువ నరకంలో ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయాల్లో అనుభవించాడంటే, ఆయన ఫాస్టింగ్ 40 రోజులు ఆకలి తీవ్రత తట్టుకోలేకపోయాడు. ఆయన తట్టుకోలేని పరిస్థితుల్లో ఏం తినాలా కంగారు వచ్చేస్తుంది ప్రాణం. ఏదోటి తినేయాలనుకుంటున్నప్పుడు అప్పుడు దుష్టుడు వచ్చి రాళ్ళు తినే అంటున్నాడు. ఆయన ఆకలి తీవ్రత ఎంత భయంకరంగా అనుభవించాడో అదే ఆకలి తీవ్రత ఒకరోజు మనం ఎక్కడ అనుభవించబోతున్నాం తెలుసా? దేవునికి అవిధేయులమైతే నరకంలో అనుభవించబోతున్నాం. ఆయన సిలువ మీద ఎలాంటి శ్రమలు అనుభవించాడో, ఎలాంటి కష్టాలు అనుభవించాడో, శరీరాన్ని ఏ విధంగా చీల్చుకున్నాడో, ఎంత నరక యాత్ర అనుభవించాడో, ఆ బాధకు 100 రెట్లు ఎక్కువ లేదా 1,00,000 రెట్లు ఎక్కువ నరకంలో మనం అనుభవించబోతున్నాం. మనం ఏదనుకుంటామంటే ఏముందండి మహాయిత నరకానికి పోతాం అంతే కదా, ఏముందండి మహాయిత నరకానికి పోతే ఏముందండి అని నువ్వు సింపుల్గా అనుకున్నావేమో, కానీ నరకం నువ్వు అనుకున్నంత సింపుల్గా లేదు. దాని తీవ్రత ఏంటో మనకు తెలియట్లేదు అంతే. దాని తీవ్రత ఏంటో మనకు తెలియట్లేదు. ఇందాక భూమి మీద ఆకలి అయితేనే పిల్లల్ని వండుకుని తినేస్తారని చెప్పుకున్నాం. భూమి మీద ఆకలి తట్టుకోలేకే వాళ్ళ పిల్లల్నే వాళ్ళు వండుకుని తినేస్తే మరి నరకంలో ఆకలి అయితే పరిస్థితి ఏంటి? నరకంలో ఆకలేస్తే పరిస్థితి ఏంటంటే, అదిగో ధనవంతుడు కేకలేస్తున్నాడంట.
ధనవంతుడు అరుస్తున్నాడంట. ధనవంతుడు ఎంత మొత్తుకుంటున్నా, ఎంత కేకలేస్తున్నా, ఎంత అరుస్తున్నా కనీసం మంచినీళ్ళు చొక్కిచ్చేవాళ్ళు కూడా లేరండి అక్కడ. ఆకలి తీవ్రత ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఊహించుకోండి. ఒకసారి ఇలాంటి ఘోష అనుభవించాల్సినటువంటి పరిస్థితుల్లోకి ఒకవేళ వెళ్ళిపోతానేమో ఒక్కసారి ఆలోచించుకుందాం. అలాంటి పరిస్థితుల్లో కనుక ఒకవేళ వెళ్ళిపోతానేమో ఒక్కసారి మనల్ని మనమే ఒకసారి పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చూద్దాం చూడండి ఒకసారి. లోకగారు రాసినటువంటి సువార్త, లోకగారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం. ఇక్కడ నుంచి ప్రతి వచనాన్ని కూడా అండర్లైన్ చేసుకోండి, ప్రతి వచనాన్ని కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. లోకగారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లోకగారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనని, లేదంటే మత్తయి సువార్త చూడండి ఒకసారి నాన్న. 24వ అధ్యాయము 21 వచ్చిన మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24:21 అందరూ కూడా చూడండి. చదివినా వేదనలకు సంబంధించినటువంటి సూచనలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో జరగబోయేటువంటి సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగానండి. ఈ వేదనలు ఎలాగుంటాయా అని అడిగితే ఈయన అడుగుతున్నారు, పై సందర్భాల్లో అడుగుతుంటే ఈ వేదనలు ఎలాగుంటాయ్యా, ఈ పరిస్థితులు ఎలాగుంటాయ్యా అని పై సందర్భాలు అడుగుతుంటే ఒకసారి 7వ వచనం చూడండి ఒకసారి. అంటే ఇవంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి 6వ వచనం కాడి చదవండి. 6వ వచనం కానించి, మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వింటున్నారా? యుద్ధాల గురించి ఎక్కడైనా అంటే మీరు పేపర్ చదివే ఆలోచన ఉంటే, లేదంటే టీవీ చూసే ఆలోచన ఉంటే మీకు అర్థమైపోద్దండి. యుద్ధాల గురించి ఎక్కడైనా వింటున్నారా? ఏ యుద్ధాలు వింటున్నారు స్పీడ్గా చెప్పండి. గాజాకిని, ఇంకా ఇస్రాయేల్కిని, అంతేనా? ఇంకెన్ని దేశాలు ఉన్నాయి? రష్యాకి, ఉక్రెయిన్కి, ఇంకా ఎన్ని ఉన్నాయి తెలుసండి? ఒకటి కాదు, రెండు కాదు. భారతదేశానికి, పాకిస్తాన్కి. ఇప్పుడు దేశాల్లో ఏ దేశం కూడా మనకి ఎలా కనపడుతుంది, ఇంకో దేశంతో గొడవలు పడుతున్నట్టుగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో ఎలాగుంటుందయ్యా అంటే ఆయన ఖచ్చితంగా చెప్పాడు, మీరు యుద్ధములను గూర్చియో, యుద్ధ సమాచారములను గూర్చియో వింటున్నాం అంటే క్రీస్తు వారు రెండో రాకడ దగ్గరలో ఉందనే సందర్భం మనకు అర్థమైపోవాలి. నెక్స్ట్, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు. ఎందుకంటే ఈ యుద్ధాల గురించి ఈరోజు కాదు, ఎప్పటి నుంచో వింటున్నాం మనం. ఎప్పటి నుంచో ఈ యుద్ధాల గురించి వింటున్నాం, ఎప్పటి నుంచో యుద్ధాల గురించి అనేకమైన విషయాలు వింటున్నాం. ఇవన్నీ వింటున్నా సరే వెంటనే అంతం రాదు అంటున్నాడంటే ఒకవేళ నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా చెప్తున్నాడు చూడండి ఒకసారి. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. కరువులు కలుగుతాయంట. మీరు ఒక్కసారి చూసే పరిస్థితి అయితే కనుక యూట్యూబ్లో చూడండి, గాజా పరిస్థితి ఎలా ఉందో చూసింది ఒకసారి. గాజాలో పిల్లలకు కూడా పాలు దొరక ఎంత భయంకరంగా విలువలాడిపోతున్నారు. మొన్నటికి మొన్న శ్రీలంకలో కూడా ఇదే ఫుడ్ విషయంలో ఎంత దారుణంగా బాధపడ్డారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకండి, మన భారతదేశంలోనే భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏమంటారు తెలుసండి? భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏమంటారు తెలుసా? ఆ దేశంలో ఎక్కువ మందికి భోజనం ఉండదండి అంటారు. మన భారతదేశంలోనే చాలా ప్రాంతాలకి తిండి లేకుండా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భోజనం లేక అలవటించిపోతున్నటువంటి పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కరువులు ఎదుర్కోబోతారంట. ఎప్పుడు ఇది? క్రీస్తు వారు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు. అక్కడక్కడ కరువుల గురించి వింటారంట. నెక్స్ట్, భూకంపములను కలుగును. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభంలో ఇవన్నీ జరుగుతుంటాయంట. మరి ముందుకెళ్ళేసరికి ఎలా ఉంటుందయ్యా అంటే ఇప్పుడు చదవండి 21వ వచనం. లోకారంభం అంటే ఎప్పుడు జరిగింది ఇది? ఇదిగో ఏదైనా తోటలో ఆదాము అవ్వల దగ్గర జరిగింది చూడండి. అప్పటి నుంచి ఎప్పటి వరకు అలాంటి శ్రమ కలగలేదంటండి. ఊహించుకోండి ఒకసారి. అదేంటి ఇందాక మనం చదివాం కదా, షోమ్రేని పట్టణంలో ఏం జరిగింది? ఆకలికి విలవిల్లాడిపోయి తల్లి ఏం చేసిందంటే వాళ్ళ కొడుకునే వండుకుని తినేసింది. అది విన్నాం కదా మనం. అరపావు పావురపు రెట్టను కూడా
అంత కాస్ట్లీకి అమ్ముతున్నారు అంటే అది విన్నాం మనం. ఇంతకంటే దారుణాలు ఉంటాయా? ఉంటాయి, ఇంతకంటే దారుణాలు ఉంటాయి. వాత్సల్యం గల స్త్రీలు తమ కుమారులను ఏం చేసుకున్నారంట? వండుకుని తినేశారంట. ఇటు వాళ్ళ కొడుకుల్ని వాళ్ళే వండుకుని తినేశారంటే, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే వండుకుని తినేశారంటే ఎంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయా? ఉంటాయి. ఎప్పుడు జరుగుతుంది అయ్యా అంటే, ఇదిగో దేవుని రాకడ దగ్గర పడినప్పుడు మనుషుల్లో ఏర్పడబోతున్న పరిస్థితులు ఊహించుకుని ఒకసారి ఎలా ఉండబోతున్నాయ్యా అయ్యా అంటే చెప్తున్నాడు, లోక ఆరంభం కంటే, ఆ లోక ఆరంభం నుండి ఎప్పటి వరకు అలాంటి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడు కూడా కలగదు. అలాంటి శ్రమలు ఎదుర్కోబోతున్నాం మనం. అందరూ సిద్ధంగా ఉన్నారా అమ్మా? మొక్కలు నవ్వులేదు. అందరూ సిద్ధంగా ఉన్నారా? అలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఇందాక మనం చదివిన ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ముందుగానే చెప్పాడు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవించండి, దేవుని మాటకు విధేయులైండండి, దేవుని మాటకు లోపడండి, మీరేమవుతారంట? తృప్తిపరచబడుతురు. మీరు ఆకలితో ఉండరు. నేను ఆకలిని ఒకే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను అంతే. దాని మీద ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. జరగబోతున్నటువంటి సందర్భాలు విషయం చెప్తున్నాను ఒకసారి. ఇందాక ఒక మాట చెప్తాను. ఇందాక మీకు ఏం చెప్పానంటే లేవి కాండంలో ఒక రెఫరెన్స్ చూపించానండి. రెండోది ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండంలో ఒక రెఫరెన్స్ చూపించానండి. ఇవి రెండు ఏమని చెప్పాను మీకు? ప్రవచనం అని చెప్పాను. గుర్తుందా లేదా? లేవి కాండంలో రెఫరెన్స్ని, ద్వితీయోపదేశ కాండంలో రెఫరెన్స్ని, ఈ రెండు కూడా ప్రవచనాలు ఏంటి అని చెప్పాను. వీటిని నెరవేర్పు ఎక్కడ చూసాం మనం? వీటిని నెరవేర్పు ఎక్కడ చూసాం? రాజుల గ్రంథంలో షోమ్రేనులో ఏర్పడినటువంటి కరువు చూసాం మనం. తర్వాత విలాప వాక్యములో వాత్సల్యం గల స్త్రీలు తమ పిల్లల్ని తామే వండుకుని తినేశారు అనేది చూసాం మనం. ఒకవేళ ఇది ప్రవచనం అయితే ఆ ప్రవచనం నెరవేర్పు అప్పుడు జరిగింది కదండి అని మీరు అనుకుంటే, ఇదిగో ప్రకటన గ్రంథంలో కూడా ప్రవచనం చెప్పబోతున్నాడు. అసలు ప్రకటన గ్రంథం అంటేనే మనకు తెలుసు ప్రవచన గ్రంథం అని. అంటే జరగబోయే సందర్భాలను ఇక్కడ వివరించుకుంటూ వస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దీన్ని బైబిల్ ఓపెన్ చేసి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం కానీ ఒకసారి చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం విషయం చెప్తాను చూడండి. ఇక్కడ జాగ్రత్తగా ఉండే దేవుడు ఆయన రెండవ రాకడ సంభవించబోతున్నటువంటి సమయంలో కొన్ని వాటిని భూమి మీద పంపిస్తాడండి. కొన్ని సంకేతాలను భూమి మీద పంపిస్తాడు. ఈ సంకేతాలు ఏంటంటే క్రీస్తు వారి యొక్క రాకడ సమీపంలో ఉందని మనకు అర్థం కావాలి. ఆయన పంపిస్తున్నప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటాడంట. మీరు ప్రకటన గ్రంథం చదవండి, భయం వేస్తుంది ఖచ్చితంగా. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు భూమి మీద ఏం సంభవించబోతుందో ఆయన క్లారిటీగా మాట్లాడుతున్నాడు. ఏం సంభవించబోతుందంట 5వ వచనంలో, ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు పట్టుకుని కూర్చుండి ఉండెను, మరియు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు 3 సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకుట నాకు వినబడింది. ఇక్కడ 3వ దూత విప్పగానే ఏం జరుగుతుందంటే తెలుసండి, రేట్లు పెరిగిపోతాయంటే, కాస్ట్లీ పెరిగిపోతాయంటే మొత్తం వస్తువులన్నీ. 3వ ముద్ర విప్పగానే మొత్తం ఆహార వస్తువులన్నీ కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతాయంట. ఆల్రెడీ మనం చాలా విషయాల్లో చూస్తున్నాం, చాలా రేట్లు పెరిగిపోయినండి. ఒకప్పుడు ఇలాంటి రేట్లు ఉండేవి కాదండి, ఇప్పుడు విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయని మనం మొత్తుకుంటున్నాం చూడండి. ఇదిగో 3వ ముద్ర విప్పగానే ఏమవుద్దంటే నువ్వు తినే ప్రతి ఆహారం రేట్లు పెరిగిపోతాయి, నువ్వు తినే ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోద్ది, నువ్వు తాగే ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోతాయి. ఇవన్నీ రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడంటే ఆయన 7వ వచనంలో 4వ ముద్ర ఇప్పబోతున్నాడు. ఇప్పుడు 4వ ముద్ర ఇప్పబడినప్పుడు ఏం జరుగుతుందంట, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రం కనబడిందంట, దాని మీద కూర్చున్న వాని పేరు, అందుకే మృత్యు ఘోష అని మెసేజ్ టైటిల్ పెట్టాం. ఆ పాండు రంగులో ఉన్నటువంటి గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడంట. ఆయన పేరేంటో తెలుసా? మృత్యువు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాతాళ లోకము
వాణ్ణి వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను, కరువులు స్టార్ట్ అవబోతున్నాయి. ఖడ్గాల వలనను కరువుల వలనను స్టార్ట్ అవబోతున్నాయంట. తర్వాత మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూ నివాసులను చంపడానికే రెడీ అయిపోయింది మొత్తం. అర్థమైంది? అర్థం కావట్లేదండి. క్రీస్తు వారి రెండో రాకల్లో జరగబోతున్నటువంటి సందర్భాలు కూడా ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా కరువులో విలయ తాండవం చేస్తాయండి. కరువులు దాన్ని తట్టుకోవడం అసలు ఎవరి వల్ల కాదు. వాడు ఏం చేస్తాడంటే కరువుల వలన అనేక మందిని చంపుతాడంట. ఇప్పటికే మీరు చాలా చోట్ల చూడండి, కరువుల కోసం ఎంతోమంది చచ్చిపోతున్నారండి, విలవెల్లాడిపోయి చచ్చిపోతున్నారండి అని మాటలు మనం వింటున్నాం. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, సంతోషమే, తప్పేం కాదు. కానీ ఒక్క మాట మీకు చెప్తానండి, అందరికీ కూడా ఒక మాట చెప్తాను. ఏంటి అంటే మనం తింటున్నాం ఉంటున్నాం అంటే సంతోషమే, కానీ అప్పుడప్పుడు మనం ఆకలితో ఉండడం కూడా అలవాటు చేసుకోవాలండి. ఎందుకు ఆకలితో ఉండడం అలవాటు చేసుకోవాలండి అంటే నీతి నిమిత్తం నువ్వు ఆకలితో ఉంటేనే నువ్వు తృప్తిపరచబడతావని దేవుని లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడినాయి. కాబట్టి దేవుని కోసం ఉపవాసం చేయండి. అదే అంటాడు యోవేలు గ్రంథంలో. ఆ మాట చూడండి ఒకసారి. యోవేలు గ్రంథంలో రాయబడిన మాట, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచండి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండే విధంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఆకలి విలువేంటో మనకు అర్థమవుతుందండి. లేదనుకోండి కడుపు నిండిందనుకోండి, అయ్యో కడుపు నిండి ఉన్నవారులారా ఇప్పుడు మీకు, విన్నరా, అయ్యో కడుపు నిండి ఉన్నవారులారా ఇప్పుడు మీకు శ్రమ. కడుపు నిండిన వాళ్ళకి కూడా అప్పుడప్పుడు శ్రమలు అనేవి ఏర్పడడానికి సందర్భం ఉందండి. ఎప్పుడైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఎవరైనా నాకు చాలా నీరసంగా ఉంటుందండి, చాలా ఇబ్బందిగా ఉందండి అంటే డాక్టర్ ఏమంటారు తెలుసా? ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావంటే 2 ప్లేట్లు భోజనం ఎక్కువ తినంటాడా? ఏమంటాడండి? ఏమంటాడు చెప్పండి ఒకసారి. దయచేసి నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ పాటించు అంటాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు తింటాం అని. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? అప్పుడప్పుడు తిండికి దూరంగా ఉండు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని తిను, కొన్ని తినక, అసలు కొన్ని తినకోకుండా ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. దేవుడు కూడా అదే చెప్తున్నాడండి మనకి. దేవుడు కూడా మనకి ఏం చెప్తున్నాడు తెలుసా? కడుపు నిండి ఉన్న వారులారా మీకు శ్రమ, అప్పుడప్పుడైనా కనీసం ఉపవాస దినాన్ని మీకు మీరే ప్రతిష్ఠించేసుకోండి. మీకు మీరే అప్పుడప్పుడు ఆకలితో దేవునికి ప్రార్థించడం అలవాటు చేసుకోండి. మీకు మీరే అప్పుడప్పుడు ఉపవాసంతో దేవుని సన్నిధానంలో కనిపెట్టుకునేలాగా ఉండండి. ఎందుకో తెలుసా? అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుకోకుండా, అంత భయంకరమైనటువంటి వేదనలో మన జీవితంలో ఏర్పడకుండా మీరు ఇదే కదండి. ప్రకటన గ్రంథంలో ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, చెప్పాలంటే చాలా సమయం అయిపోద్ది. కాబట్టి నేను ఇక్కడితో ముగించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, ఇంకా అన్ని వివరించను కానీ మీకు అర్థం కావడం చెప్తానండి. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథంలో మీరు ఎక్కడ రెఫరెన్స్ చదివినా కరువులు, భయంకరమైన కరువులు ఎదుర్కోబోతున్నారు, భయంకరమైనటువంటి క్షామం ఎదుర్కోబోతున్నారు, భయంకరమైనటువంటి శ్రమలు ఎదుర్కోబోతున్నారని దేవుడు ముందుగానే రాయించాడు. భూమి మీదే ఎంత భయంకరంగా ఉంటే ఆకలి తీవ్రత, నరకములో ధనవంతుని చూసాం ఎంత భయంకరంగా ఉంటే ఆకలి తీవ్రత, ఇక ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఆకలి తీవ్రత ఇంకెంత భయంకరంగా ఉంటుందో చూడండి ఒకసారి. దుష్టుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? కడుపు నిండుగా చేసి దేవుణ్ణి మర్చిపోలే చేస్తున్నాడండి. మీకేమైనా అర్థమవుతుందో అర్థం కావట్లేదా? అందుకే మన ప్రయాణం ఎలా కొనసాగుతుందో తెలుసా? అందరం కూడా తెలియకుండానే లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోతున్నామండి. ఇది లేకపోతే కష్టమైన ఇంట్లో అనుకునే పరిస్థితికి వచ్చేసాం. అంటే డెవలప్మెంట్ అవ్వడం నేను తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది పాపం అని నేను చెప్పట్లేదు, కానీ సుఖాల ఆలోచనలు మనకి ఎక్కువైపోతే ఆకలి విలువ మనకు అర్థం కాదు. ఆకలి విలువ మనకు అర్థం కాకపోతే రేపొద్దున శిక్ష విధించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం మనం. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అనేదే దేవుని యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి మాట. ఒక రెఫరెన్స్ ఇచ్చి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఈ 2 వచనాలు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఈ 2 రెఫరెన్స్లు చదవండి, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తిననట్లు చేస్తాడు. దేవుడే చేయబోతున్నాడండి.
ఎందుకో తెలుసా? చేసినటువంటి పాపాలను బట్టి. ఇప్పుడు ఎందుకు పాపం చేస్తున్నాము అంటే ఇంకెందుకండి? పిల్లల కోసం అండి. పిల్లల కోసం ఎంత పాపమైనా చేస్తామంటే కొన్ని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాం అంతే. పిల్లల కోసం, కుటుంబం కోసం ఏవైతే మనం పాపపు వైపు, ఆలోచనల వైపు వెళ్ళిపోతున్నామో వాటి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీ పిల్లల్నే మీరు చంపుకుని తినేలా చేయబోతున్నాడంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆలోచించండి ఒకసారి. ఇంకా ఇంతకంటే దారుణమైన పరిస్థితి యెషయా గ్రంథంలో రాయబడింది. చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. ఆకలి తీవ్రత ఎంతకంటే భయంకరంగా ఉండదు. ఇంకండి ఆకలి తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ చెప్తున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. కుడి ప్రక్కన ఉన్నదాన్ని ఇంకనూ ఆకలి కొనెదురు, ఎడమ ప్రక్కన ఉన్న దానిని కూడా భక్షిస్తారు కానీ ఇంకనూ తృప్తి పడక ఉందురు. వారిలో ప్రతివాడు తన బాహువుని భక్షించడంతండి. కుడి ప్రక్కన ఉన్న తింటాడంట, అయినా ఆకలితో ఉంటాడంట. ఎడం పక్కన ఉన్నది కూడా తింటాడంట, అయినా సరే ఆకలితో ఉంటాడంట. ఇంకా ఆకలి తట్టుకోలేక తన బాహువుని భక్షించడంట. బాహు అంటే ఏంటి చెప్పండి? బాహు అంటే ఏంటి? బాహు అంటే ఏం కాదండి. బాహు అంటే మన శరీరమే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆకలికి తట్టుకోలేక వాళ్ళ శరీరాన్ని వాళ్ళే తినేస్తారంటండి. ఎందుకంటే భయంకరం ఏమంటే చెప్పండి ఒకసారి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే వాళ్ళ నీళ్ళని తింటాం చెప్పుకున్నాం మనం. ఆకలి తీవ్రత తట్టుకోకపోతేనంట దేవుడు మాట్లాడిన మాట, వాళ్ళ శరీరాన్నే వాళ్ళు తినేస్తున్నారంట. తట్టుకోలేక వాళ్ళ శరీరాన్నే వాళ్ళు తినేస్తున్నారంట. ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి ఒకసారి. నరకం అంటే మనం ఏదో అనుకుంటున్నాం, చాలా సింపుల్గా అనుకుంటున్నాం, కానీ అక్కడికి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో మనకు తెలియదు. అందుకే క్రీస్తు వారు సంపూర్ణంగా అనుభవించాడండి పరిస్థితులన్నింటినీ కూడా. అందుకే 40 రోజులు అంత భయంకరమైన కఠినమైనటువంటి ఉపవాసం చేశాడు ఆయన. ఎందుకు చేశాడయ్యా అంటే ఆకలి తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకి తెలుసు. ఆ భయంకరమైన తీవ్రతలో ఇప్పుడు దుష్టుడు వచ్చేయమన్నాడు తెలుసా? నువ్వు రాళ్ళు తిను అంటున్నాడు. అంతే, నువ్వు రాళ్ళు తిను, నువ్వు రాళ్ళు ఎందుకో తెలుసా? నీ ఆకలి తీవ్రత భయంకరంగా ఉంది, నువ్వు రాళ్ళు తిను, నువ్వు రాళ్ళు తిను, నువ్వు రాళ్ళు తిను అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నీతి కొరకు ఆకలి దప్పులతో ఉంటాను తప్ప నేను తిన్నా అన్నాడు. అందుకే ఆయన తృప్తిపరచబడ్డాడండి. ఒకవేళ నేను ఏ పరిస్థితుల్లో తిన్నానో తెలుసా అని నువ్వే కారణాలు చెప్పుకో. ఎందుకంటే నువ్వే కారణాలు చెప్పినా ఆ కారణాలు క్రీస్తు వారు లొంగలేదు కాబట్టి. ఆయన అనొచ్చు నేను ఈ రాళ్ళు ఎందుకు తిన్నానో తెలుసా అని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చేమో. కానీ ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను నీతి కొరకు ఆకలి దప్పులతోనే ఉంటాను తప్ప, ఎంత బాధనైనా భరిస్తాను తప్ప, ఎంత తీవ్రతనైనా భరిస్తాను తప్ప నేను మాత్రం చేయను. ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి ఈ పరిస్థితుల్లో, నేను తిండి కోసమే అంటే నీకంటే ముందు నీ రక్షకుడు అనుభవించాడు చూడు. లేదంటే నేను శ్రమల వల్ల చేశానంటే మనకంటే ముందు మన రక్షకుడు ఎలాంటి శ్రమలు అనుభవించాడు చూడు. లేదంటే నా శరీరానికి కలిగినటువంటి దెబ్బల వల్ల నేను ఇలా చేశానంటే మనకంటే ముందు మన రక్షకుడు ఎలా శరీరంతో దెబ్బలు తిన్నాడో మనం చూడాలి. ఇవన్నిటినీ మనం చూసినప్పుడు అప్పుడు నీకు ఒకటి అనిపిస్తుంది. ఏంటో తెలుసా? భూమి మీద నువ్వు ఏ వంక చెప్పడానికి అవకాశం లేదు. ఏ వంక చెప్దామన్నా ఆ అన్ని విషయాల్లో క్రీస్తు వారు ఏం చేయడు తెలుసా? అలాంటి శిక్షలు అనుభవించాడు. వాటన్నిటినీ అనుభవించి పరిపూర్ణంగా ఇందాక ఈరోజు ఫస్ట్ మెసేజ్లో తమ్ముడు మాట్లాడినట్టు మాట మాదిరి చూపించి వెళ్ళాడండి. మాదిరి చూపించి వెళ్ళాడు. ఏంటి ఆ మాదిరి అంటే, నేను బ్రతికను నాకులా మీరు కూడా బ్రతకండి అన్నాడు. నేను జయించాను నాకులా మీరు కూడా జయించండి. నేను ఉన్నాను నాకులా మీరు కూడా ఉండండి. ఎంత గొప్ప విషయం చూడండి ఒకసారి. క్రీస్తు వారు మనకు ఒక మార్గాన్ని నిర్ణయించేసి వెళ్ళిపోయాడండి. అపోస్తులు కూడా అంతే. అపోస్తులైన పౌలు గారు కూడా మాట్లాడుతూ నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అనే మాట ఊరికనే చెప్పలేదు. ఆయన అంటాడు, మేము ఆకలి దప్పులతో ఉన్నాము, మేము దిగంబరులమై ఉన్నాము, మేము వస్త్రహీనులమై ఉన్నాము, దినదినము ఆకలి చేతను, తరచు ఉపవాసముల చేతను, జాగారముల చేతను శరీరం క్షీణించిపోయేలాగా ఉన్నాం మేము అంటారు. అంటే ఇప్పుడు మనందరం అలా చేయాలని కాదు, కానీ మనమంటూ ఈరోజు ఈ మెసేజ్ విన్న వాళ్ళందరం కూడా ఎవరమైతే ఉన్నామో తిండి తినేటప్పుడు ఒక్కసారి ఆలోచిద్దామండి. మనం ఎంతవరకు తినగలిగితే అంతవరకు తింటే అది మన శరీరానికి మంచిది, మన ఆత్మీయ జీవితానికి కూడా మంచిది. లేదండి ఎంత తిన్నా సరే పర్లేదండి అనుకుంటూ నువ్వు తినేసుకునే ఆలోచన వస్తే అది నీ శరీరానికి చెడ్డదే, నీ ఆత్మీయ జీవితానికి కూడా చెడ్డదే. ఇంతకంటే భయంకరమైనటువంటి ఆకలిని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఒక లిమిట్ ప్రకారంగా తిందాం మనం.
అవసరమైన రోజు ఉపవాసంతో దేవుని కోసం ప్రార్థిద్దాం. అవసరమైన రోజు ఆకలితో అయినుండి దేవుని స్తుతిద్దాం. ఒకవేళ ఇబ్బంది కలిగితే నీతి కోసం తిండి లేకుండా అయినా సరే ఒక రోజు ఉందాం. ఎందుకు అంటే నువ్వు అలా దేవుని కోసం నిన్ను నువ్వు తగ్గించుకుంటే అదే తగ్గింపు. ఒకరోజు యోనా గారు వెళ్ళి మిమ్మల్ని అందరినీ చంపబోతున్నానని ప్రకటన చేశాడు. వాళ్ళు వెంటనే ఏం చేశారంటే బూడిద వేసుకుని తల మీద వెంటనే ఏం చేశారంటే బట్టలు తీసేసి గోను బట్టలు కట్టుకుని వెంటనే ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారండి వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఇలాంటి శిక్ష వాళ్ళ మీదకి రాబోతుందని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రవక్త అయినటువంటి యోనా గారు ఆ ప్రాంత ప్రజలందరికీ, నినివే ప్రాంత ప్రజలందరికీ ప్రకటించగానే వాళ్ళు వెంటనే ఏం చేశారో తెలుసండి, తమ్మును తాము తగ్గించుకుని క్రీస్తు కొరకు ఏం చేశారంటే భోజనం విషయంలో కంట్రోల్ అయిపోయారు, గొప్పలకు వెళ్ళే విషయంలో కంట్రోల్ అయిపోయారు, బట్టల విషయంలో కంట్రోల్ అయిపోయారు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏమి తిందామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుందామో అనే కాన్సెప్ట్ విషయంలో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు అంతే. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారో దేవుడు ఏం చేయడంటే ఆ ఉగ్రత వాళ్ళ మీదకి రాకుండా తప్పించేసాడు అంతే. ఒకవేళ అదే పరిస్థితిలోకి మనం కూడా వెళ్దాం. మనల్ని మనం తగ్గించుకునేలా బ్రతుకుతామండి, హెచ్చించుకునేలా కాదు. సందర్భాన్ని బట్టి చేసుకునే పరిస్థితులు ఉంటే చేయండి, కానీ అదే పనిగా మాత్రం ఉండొద్దు. దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అంతవరకు, దాన్ని ఎంతవరకు ముందుకు నడిపించాలి అంతవరకు. ఒక లిమిట్ పెట్టుకుని మనం ముందుకు కొనసాగినప్పుడే మనం అనుకున్న ప్రతి దాంట్లో కూడా దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. అలా కాదనుకుంటే రేపు జరగబోయే ఉగ్రతలోకి మనం పాలిభాగస్తులం తప్పదు. మీరెవ్వరూ కూడా అలా ఉండకుండా దేవుని యొక్క సామ్రాజ్యంలో తృప్తి కలిగిన వారుగా మనందరం ఉండాలని ప్రభు పేరటి ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్న తలలో ఉంచుకుని ఒకసారి.